మాది సొంతూరు ఇక్కడ నరమేట పక్కన. స్కూలింగ్ అంతా ఇక్కడే ఏక్షిల పబ్లిక్ స్కూల్లో జరిగింది. అప్ టు 10th క్లాస్ వరకు మన ఇందిరా మేడం, ఉపేంద్ర రెడ్డి సార్ వాళ్ళ దగ్గరే. సో ఆ తర్వాత మాది అంటే తర్వాత మేము సెటిల్ అయిందంతా ఆలేరులో. సో ఇప్పుడు కూడా ఆలేరులోనే. తర్వాత ఒక 3 years కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేశాను. ఆ తర్వాత లాస్ట్ 2 years నుండి యశోద మలక్పేటలో వర్క్ చేస్తూ ఉన్నాను. మనకి రక్తనాళాలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, మనకి యాక్సిడెంట్ అయినప్పుడు బొక్కలు ఇరుగుతాయి కదా, వాటితో పాటు రక్తనాళాలు కూడా కట్ అయిపోయినాయి అనుకోండి, అది వెంటనే రిపేర్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక 6 గంటల్లోపు మనం రిపేర్ చేస్తేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రక్త సరఫరా అనేది అవుతుంది. మళ్ళీ అంటే రీస్టోర్ చేయాలి. రక్త సరఫరా కట్ అయిపోయింది అనుకోండి, కాలు కొట్టేసే పరిస్థితి వస్తుంది. అవే కాకుండా మనకి కాళ్ళల్లో మానని పుండ్లు, స్మోకింగ్ వల్ల రక్తనాళాలు బ్లాక్ అవుతాయి కదా, సేమ్ హార్ట్ అటాక్ ఎట్లా వస్తుందో కాలు కూడా అటాక్ వస్తుంది. ఆ కాలుకి అటాక్ వచ్చినప్పుడే కాలు వేలు నల్లగా అవ్వడం కానీ గ్యాంగ్రీన్ అంటాం, లేకపోతే మానని పుండ్లు, వాటి గురించి మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. సో మన కేసుకి వస్తే ఏంటి అంటే, ఇది మన హార్ట్ నుండి పాదానికి రక్తం సప్లై చేసే మేజర్ రక్తనాళం ఒకటే ఉంటుంది. ఆ రక్తనాళం పొట్టలో ఉబ్బిపోయింది అనమాట. అది మామూలుగా 2 centimeters ఉండాలి, అది కాస్త 5 centimeters అయిపోయింది. అంటే అంతకన్నా ఎక్కువ అయితే అది ఎప్పుడైనా పగిలిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో అలా అది పగిలిపోకముందే మనం దాన్ని ఓపెన్ సర్జరీ ద్వారా, అంటే పొట్టను మొత్తం చీల్చి ఆ రక్తనాళాన్ని పైన కింద పట్టుకొని ఒక ఆర్టిఫిషియల్ ట్యూబ్ తీసుకొని అది కుడి కాలుకోటి ఎడమ కాలుకోటి కనెక్ట్ చేసి చేస్తామన్నమాట. ఇది మేజర్ సర్జరీ. ఇలాంటి కేసెస్ రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి. మన హైదరాబాద్లో నెలకు ఒక 5-6 మినిమం అవుతూ ఉంటాయి. దానిలో ఇక్కడ అంటే మీ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఈమెకు ఆల్రెడీ ఒక కిడ్నీ స్ట్రింక్ అయిపోయింది. అంటే ఒక కిడ్నీతోనే పనిచేస్తాం అంతాను. మనకు క్రియాటినిన్, కిడ్నీ యొక్క ఫంక్షన్ తెలిపేది క్రియాటినిన్, అది రైజ్డ్ ఉండేది. మనం ఈ సర్జరీ చేసిన తర్వాత ఆమెకు అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా సింపుల్గా ఏం అవ్వలేదు. ఎక్కువసేపు ఆ రక్తనాళాన్ని మూసేయడం వల్ల లివర్ పైన ఒత్తిడి పడింది, కిడ్నీ పైన ఒత్తిడి పడింది. అవన్నీ మన ఐసీయూ అండ్ క్రిటికల్ కేర్, గ్యాస్ట్రో అండ్ నెఫ్రాలజీ టీమ్ సహకారంతో మొత్తం ఒక వారం రోజుల వ్యవధిలో మన పేషెంట్ని నడిపించగలిగాం. సో ఆ తర్వాత ఇంకొక వారంలో కుట్లన్నీ తీసేయడం జరిగింది. నౌ షీ ఈజ్ వెరీ హ్యాపీ. సో ఆమెకి అరౌండ్ రఫ్గా ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. సో 50 సంవత్సరాలు ఆమెకి అంత మేజర్ సర్జరీ చేయడం అవసరమా? చిన్నగా అంటే ఇప్పుడు కొత్త అడ్వాన్సెస్ ద్వారా ఏంటి అంటే, జస్ట్ ఉట్టిగా స్టెంట్, మన హార్ట్లో ఎట్లా స్టెంట్లు వేస్తామో ఇక్కడ కూడా స్టెంట్లు వేయచ్చు. కానీ ఆ పొజిషన్ ఏదైతే ఉందో స్టెంట్లు వేయడానికి పనికిరాదు, కంపల్సరీ బైపాస్ చేయాల్సిందే. సో ఆ ఒడిదుడుగులు అంటే పేషెంట్ క్రియాటినిన్, ఒకటే కిడ్నీ ఉందని చెప్పారు కదా ఫంక్షన్, ఆ క్రియాటినిన్ పెరగడము, మళ్ళీ జాండీస్ రావడము, అవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 week సెటిల్ అయ్యి, ఆ తర్వాత ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, సర్జరీకి ముందు 3 సంవత్సరాల నుండి తన క్రియాటినిన్ ఎక్కువ ఉన్నది. సర్జరీ తర్వాత కంప్లీట్లీ నార్మల్ పీపుల్లో ఎలా ఉంటుందో అలా వచ్చింది. సో మా సొంతూరు కాబట్టి నేను చేసింది అందరికీ తెలియజేద్దాము అనే ఉద్దేశం, ప్లస్ ఈ వాస్కులర్ సర్జరీ అవేర్నెస్ అనేది ఈ ఏరియాలో లేదు. అంటే మనకు ఎంసీహెచ్ వాస్కులర్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ మన తెలంగాణ మొత్తంలో ఇంతవరకు లేదు. ఈ ఇయరే నిమ్స్లో స్టార్ట్ అయ్యింది. ఇంతవరకు ఈ స్పెషలైజేషన్ మనకి ఇక్కడ లేదన్నమాట. సో నేను చేసింది కూడా బెంగళూరుకి వెళ్ళి చేసి ఆ తర్వాత ఇలా రావడం జరిగింది. ఇప్పుడు కూడా రెగ్యులర్గా మేము వస్తూనే ఉంటాము జనగాంకి అండ్ నర్మేటకి. మా సొంతిల్లు అన్నీ ఇంకా అక్కడ ఉన్నాయి. సో ఇదండి.